షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమ్మా మంగ, స్వామివారి నగలు నువ్వు తీసుకురా. అయ్యా, ఈ తులసిమాలను మీ భార్య గారి మెల్లో అలంకరించండి. ఎందుకు? ఆనాడు వనవాసంలో శ్రీరాములు వారు తులసిమాలతో రోజు సీతమ్మ వారిని అలంకరించేవారు. నేను తన భార్యనే అని రాముని నమ్మించడానికి సీత అగ్నిలో దూకి ఆత్మత్యాగం చేసింది. ఇది నన్ను మోసం చేసింది. ఇలాంటి దాని మెళ్ళో నేను హారం వేయడమా? ఈ రోజు మీ పెళ్లి రోజే కదా, ఈ ముత్యాల హారాన్ని వారి మెళ్ళో వేయండి స్వామి. ఇరువురిని జత చేసి అక్షింతలే వేసి దీవించు సమయం ఇదే. హోమాగ్ని సాక్షిగా ఏడడుగులే ఇంచి నడిపించు తరుణం ఇదే. హృదయాన్ని తెరచి మమతల్ని పరచి పరివారమును పెంచు శుభకార్యమే. భక్తులందరికీ హెచ్చరిక, ఈ గుడిలో విధ్వంసం సృష్టించడానికి కుట్ర పని బాంబులు పెట్టారని మాకు సమాచారం వచ్చింది. వింతగా ప్రవర్తిస్తున్నారేంటి? తమరు కొరకలేదా మరి? నేను చూసుకోలేదు. నేను చూసే కొరికాను. నేనేదో తమాషగా కొరికితే నువ్వు నిజంగా కొరికేస్తావా? మీరు మొదలు పెట్టారు, నేను పూర్తి చేశాను. అవునరా, తను మాత్రం ఎందుకు తగ్గాలి? చెల్లుకు చెల్లు.
నిజమైన పండగ ఇప్పుడొచ్చింది. ఒకటి కాదండి, 2 పండగలు. ఒకటి ఆ సీతారాముల కళ్యాణం, 2 మన జయమంగలు కలిసిపోవటం. మంగతో కలిసిపోయానని వాడు నీతో చెప్పాడు వదినా? వాళ్ళు కలిసిపోయారని మీకు మీరే అనుకుంటే ఎలాగా? అవును, మేం కలిసిపోయాం మావయ్య. మంగకు నాకు మధ్య ఉన్న దూరం తరిగిపోయి మీ ఇద్దరం దగ్గరయ్యాం. అలా ఎలా చేస్తావరా? తను చేసిన మోసం అప్పుడే మర్చిపోయావా? మామూలుగా మోసం చేసిందా? మనందరిని పిచ్చోళ్ళం చేసింది. తనేం చేసిందో నాకు తెలుసు. తన కోసం నేనేం చేయాలో తెలుసుకున్నాను. ఇంకెవ్వరూ మమ్మల్ని విడదీయలేరు. మా వనవాసం ముగిసింది. ఇక మేము సావాసం చేయాలి. అందుకు నేను మనసారా సిద్ధంగా ఉన్నాను. చాలా మంచి మాట చెప్పేవు జై. హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం. కష్టంలో కలిసి నడవాలన్నది సీతతత్వం. అమ్మాయి పేరు ఏమిటన్నారు? అలివేలు మంగ తాయారు. అలివేలు మంగ తాయారు. అగ్నిజ్వాలలు ఆగ్రహంతో ఎగిసిపడుతున్నాయి. జరగనున్న మరో కీడుకు సంకేతాన్ని సూచిస్తున్నాయి. దశాబ్దాల క్రితం మా కుటుంబాలు మీ వంశానికి పెట్టిన శాపం కారణంగా మీ 4 తరాల కోడళ్ళు అసూలు బాశారు. పెన్ను పేపర్తో సిద్ధంగున్నావా? సిద్ధంగా ఉన్నానమ్మా. 4 కొత్త జల్లెడలు, 4 తులసి మాలలు, 1/2 డజను ప్రమిదలు, పూలు, పళ్ళు, కొబ్బరికాయలు. రేపేమైనా విశిష్టమైన రోజా? రేపు వైశాఖ పూర్ణిమ. రేపు శ్రీ మహావిష్ణువుని తులసిమాలలతో పూజించి ఆలయంలో రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే పిల్లాపాపలు సుఖంగా ఉంటారు. అంతేకాదు, దాంతోపాటు వివాహితులైన స్త్రీలు కర్వా చౌత్ చేస్తారు. లేదు, ఇప్పుడు మేమున్న పరిస్థితిలో బావ కంట పడకూడదు. చూడలేదనుకున్నావా రాధ? చెప్పాను కదా రాధ, నా నుంచి నువ్వు అస్సలు తప్పించుకోలేవని. భైరవ గారు తిను. హర హర మహాదేవ శంభో శంకర. మంగా, భైరవ గారు, మనిషిని చూసే పేరు చెప్పేశారంటే మీరు మామూలు వారు కాదని అర్థమైపోతుందండి. ఎవరైనా అసలు గంగ గురించి తెలుసుకుందామని తీసుకొచ్చాం వదినా. మహిళా మండలి సెక్రటరీ దుర్గమ్మ గారు వస్తున్నారు. హారతి ఇచ్చి దుర్గమ్మ గారికి ఘనంగా స్వాగతం పలకండి. నిన్ను ఏం కాదురా, లైట్ తీసుకో. ఆదిత్య, వెంకటలక్ష్మి, పైకి రండి. దుర్గమ్మ గారు, పెళ్లి కాని వాళ్ళని పీటల మీద కూర్చోబెడితే మీకే అపచారం. నేను నిర్ణయం తీసుకున్నాను. నాకు లేని అభ్యంతరం నీకేంటి? నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది. ఏ గీత, గీత పిలుస్తుంటే వినిపించడం లేదా? వస్తున్నానత్తయ్య. కళ్యాణం చూతమురా రండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత
పసుమండి